టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన యువకి ఆపరేషన్ 10 లక్షల రూపాయల నగదును సాయం చేశారు. కంటి చూపు పోయింది 1 year తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొలది మళ్ళా కంటి చూపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనకు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి కుట్కల కంటి చూపు లేకపోవడం ఉన్న వ్యక్తి ఆలోచన వేరుంటుంది. కానీ మొన్నటిదాకా సంవత్సరం కిందట కంటి చూపు చదువుకొని బాగా మంచి ఉన్న టైంలో కింద పడి కంటి చూపు పోవడం అనేది అది అంతే మామూలు విషయం కాదు, అది తక్కువ. సంగారెడ్డి జిల్లా కందికి చెందిన కిషన్ పవాన్ శాంతాబాయి దంపతుల చిన్న కుమారుడు సంపూర్ణ నాయక్ ఏడాది క్రితం బైక్ పై నుంచి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కంటి నుంచి మెదడుకు వెళ్లే నరాలు దెబ్బతిని సంపూర్ణ పూర్తిగా కంటి చూపు కోల్పోయాడు. ఆప్టిక్ హైడ్రోపీ అనే వ్యాధి చికిత్స కోసం కుటుంబ సభ్యులు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆపరేషన్ చేస్తే కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పినా అందుకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించుకోలేక సంపూర్ణ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఈ విషయం జగ్గారెడ్డి దంపతుల దృష్టికి వచ్చింది. దీంతో సంపూర్ణ కుటుంబాన్ని సంగారెడ్డికి పిలిపించుకుని చికిత్సకు అవసరమయ్యే 10 లక్షల నగదును జగ్గారెడ్డి దంపతులు అందజేశారు. తమకు సాయం చేసిన జగ్గారెడ్డి నిర్మలా దంపతులకు సంపూర్ణ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. 10 లక్షలు హెల్ప్ చేస్తున్నాం బాబు, జాగ్రత్తగా విశ్వాసం నిన్నే కాపాడుతుంది. పైసలు మేము దేవుడు దేవుడు అనుకోని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడు పంపించాడు అనుకో, ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నిన్ను బయట పడేస్తారు, దేవుని మొక్క సక్సెస్ఫుల్ చేస్తాం. ఓకే, కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతుంది, కొంత సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలా మంది ఉన్నారు, జగ్గారెడ్డి కాదు, చాలా మంది భూమి మీద దాతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు